జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని విశ్వవేదికపై నిలబెట్టిన మహానేతగా ఎన్టీఆర్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సినీ రంగంలో తన అసమాన నటనతో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలో ప్రజాసేవనే పరమావధిగా భావించి పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు పాలనను దగ్గర చేసిన నాయకుడిగా, పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన మహనీయుడిగా ఎన్టీఆర్ ఎప్పటికీ చిరస్మరణీయుడని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ చేసిన పోరాటం, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, ఆయన చూపిన బాటలో నడుస్తూ ప్రజాసేవలో నిరంతరం నిలవాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. తదనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి ప్రజాసేవలో నిరంతరం నిలవాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. తదనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మీ అందరి సహకారంతోనూ మనందరి సహకారాన్ని మెజారిటీ గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కంటే ఎన్నో చెప్పినట్టు మరి ఎన్టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరము భారీ సంఖ్యలో జమ్మలమడుగు రోడ్లో ఉండబడిన ఎన్టీ రామారావు విగ్రహం దగ్గరికి వచ్చి ఆయనకు పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఆయన అతి తక్కువ సమయంలో 1981లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 1983లోనే అధికారాన్ని తీసుకొని రావడం జరిగింది. అంటే దాదాపు 1.5 సంవత్సర కాలంలోనే పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత అధికారంలోకి తీసుకుని వచ్చిన పార్టీ భారతదేశ చరిత్రలో మొట్టమొదట ఈ ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో యువకులను ఎంతోమంది ప్రోత్సహించినాడు. ఆయన 83లో టికెట్లు యువకులకు చాలామందికి టికెట్ ఇచ్చినాడు. ఆయన కాలంలోనే యువత పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేదానికి అవకాశం కల్పించిన మహోన్నత నాయకుడు ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఆయన 83, 81 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడం జరిగింది. మళ్ళీ అసెంబ్లీని రద్దు చేసి 85లో మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో నేను ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చి ఎన్టీ రామారావు గారు నన్ను గెలిపించుకోవడం జరిగింది. ఆయన కాలంలోనే ₹2 కేజీ బియ్యము, మండల వ్యవస్థ, యూత్కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యము, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన రాష్ట్రంలో చేసినాడు. కాబట్టి మనం అందరము ఇలా ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నాయి. భవిష్యత్తు తెలుగుదేశం పార్టీది రాబోతుంది. భవిష్యత్తులో కూడా మనమందరం కూడా తెలుగుదేశం పార్టీని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరించి మనమందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనవంతు కృషిగా తెలుగుదేశం పార్టీలో మనం నిలబడి తెలుగుదేశం పార్టీకి అన్ని రకాల అండదండలు అందించాలని కోరుకుంటున్నాం.